హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. జోలో చిప్స్ నుంచి వెళ్ళి ఏ ప్రొడక్ట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా టేస్ట్ అయితే చేస్తాం. ఫస్ట్ వచ్చేసి జోలో చిప్ టేస్ట్ చేసినాం, తర్వాత జోలో చిప్ పాప్కార్న్ టేస్ట్ చేసినాం, తర్వాత జోలో చిప్ సాస్ టేస్ట్ చేసినాం. సో ఇప్పుడు కొత్తగా జోలో చిప్ నుంచి వెళ్ళి ఈ ప్రోడక్ట్ అయితే లాంచ్ అయింది. ప్రోడక్ట్ ఏంటిది అంటే జోలో చిప్లో నుంచి హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్ అని అయితే ఉంది. దీన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో టేస్ట్ అయితే చేయబోతున్నాము. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ పైన మీరు చూసినట్లయితే సేమ్ టు సేమ్ జోలో చిప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇది వచ్చేసి ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు జోలో చిప్ హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్ అని చెప్పేసి పైన పుర్రె సింబల్ కూడా సేమ్ అట్నే ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 300. మన జోలో చిప్ 250 ఉండే, అది తగ్గి 230 అయితే అయింది. కానీ దీని కాస్ట్ వచ్చేసి మనకు 300 అవుతుంది అన్నమాట. సో దీంట్లో సర్వింగ్ సైజ్ వచ్చేసి 1 చాక్లెట్ అదొకటి ఒకటి ఉన్నాయి. అవన్నీ అవిటితో మనకు సంబంధం లేదు. 1 ఇయర్ వచ్చేసి మంచిది. అరే దీని మీద తాజా అని కూడా రాసిండ్రా, వీళ్ళు తాజా అని చెప్పేసి దీని మీద రాసి ఉన్నది. ఇది ఏర్పడదు కావచ్చు, ఏదో ఇట్లా కీతోనో దీంతో ప్రెస్ చేసి రాసిరు మంచిగా. ఇక కీడ డేట్ మీద నిజంగా జోలో చిప్ కంపెనీకి మస్తు నయ్యం రా. 10 గ్రాముల చాక్లెట్ కు 300 నొప్పుతుండు వాడు. అవి దొరుకుతాయో మిరపకాయలు, అది దొరికితే మా తయారు చేయొచ్చు. సో దీని లోపల మీరు చూసినట్టయితే పట్టుకోరా ఏమని ఉంది అంటే కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చాక్లెట్ అని అయితే ఉంది. సేమ్ అదే మిరపకాయతో దీన్ని తయారు చేస్తుర్రు. వాట్ టు ఎక్స్పెక్ట్, నోరు వాడిపోతుంది, నోట్లకైనా మంట వస్తుంది, కళ్ళు కనబడే, తర్వాత మొత్తం పిచ్చి పిచ్చి చేస్తారు వీని లెక్క, తర్వాత చచ్చిపోతారు. గోరి మీరు గోరి కడతారు కదా, జాగుంది 12 ఎకరాలు జాగుందట. మరి ఎంత ఉంది మొత్తం? ఏమో నన్ను తెలియదు, చెప్పురా. ఏమో తెలియదు, చెప్తా చెప్పురా. తెలియదు నాకు. 8 ఎకరాలేమో అన్నాడు మాతోనైతే. అది నిజమా అబద్ధమా తెలియదు. వాడు మాటల మాట అన్నాడు. లెటర్ వచ్చింది దీని కింద. 8 గుంటలు కాదు, 8 ఎకరాలే అన్నాడు. మేము కలిసి షాక్ అయ్యి అడిగాం. గుంటలు ఎకరాలా? 8 ఎకరాల జాగా ఉన్నది వీనికి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీనికి అయినా పెడతాం. వీనికి ఏం కాకుండా అట్లుంటా జాగున్నారు. మీకు లాస్ట్ పెడదాం. కొద్దిగా 10 ఎకరం ఉన్నది కానీ అది అంతా 8 ఎకరాలు వస్తాయి. డబుల్ వస్తాయి. రోడ్ బిట్టానంటే ఇట్లా రోడ్. దీని లోపల మొత్తం ఎట్లుంది అంటే మన డైరీ మిల్క్ చాక్లెట్ కరువు ఎట్లయితుంటుందో గట్లయితున్నది. దీన్ని జిప్తున్నా సేమ్ జోలో చిప్ లెక్కన ప్యాకింగ్ ఉంది. వాసన ఎటు వస్తుంది? అబ్బో మంచిగా వస్తుంది. ఎటు వస్తుంది, సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ లెక్కనే వస్తుంది వాసన. పట్రా సేవట్రా బస్ అట్లాగా. ఓ చాలు లోపలికి అట్లా అబ్బా. డైరీ మిల్క్ సేమ్ టేస్ట్, సేమ్ టు సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ లెక్కనే ఉంది. లుక్ వైజ్ అయితే మీరు చూడొచ్చు. టేస్ట్ అంటాడు స్మెల్ రా, స్మెల్ ఇప్పుడు అత్తలేదు మరి దానికి. మెయిన్ రా పెయ్యేంత మండుతుంది. ఒక కారం ఉంటే అలాగే మళ్ళీ మొత్తం అని పేమించి వాసన మొత్తం నానికి వెళ్ళిపోయింది. అత్తలేదు నానికి, ఏమో వస్తుంది కారం కారం వాసన వస్తుంది. ఆహా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీన్ని టేస్ట్ అయితే వేయబోతున్నాం. చూద్దాం ఎట్లుంటుంది ఇంకా అని. ఏంటి ఎట్లవుతుంది వాసన అంతా? అదే మండుతుంది రా అజ్జా. ఏం మండుతుంది అబ్బా కదా నాకినా ఘోరంగా ఘోరంగా మండుతుంది. కారం అజ్జా వస్తుంది. జోలో చిప్ లెక్కనే ఉంది సేమ్. సొల్లు పడుతుంది మన చాకటి పడ్డది. కొంచెం చేత్తో పెట్టుకుంటాను నేను. నీ పని అయినట్టే నాలుక మొత్తం వలి ఉంటుంది కదా. ఇన్స్టాంట్ కలుగుతుంది. చాక్లెట్ టేస్ట్ తక్కువ వస్తుంది, కారం ఎక్కువ వస్తుంది. గంటే మొత్తం సుర్రు ఉంటుంది. గింతే నాకి ఇట్లా ఒక చుక్క పడ్డదు లాస్ట్. అబ్బో నువ్వు తీసుకోరా కొంచెం. నేనే భయం తింటా నాకు. జోలో చిప్పే అంటే జోలో చిప్ కంటే ఎక్కువ కారం ఉంది ఇది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం కారము.
బాగా కారం ఉంది. అందుకే ఇది ఇట్లా రాదు. ఒకవేళ మీరు ఇన్స్టాంట్గా ఉన్నట్టయితే గడ్డ లెక్క వస్తుంది, చాక్లెట్ ముద్ద లెక్క. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అది చేయొచ్చు. కారం మంచిగానే ఉంది. జోలో చిప్ కంటే ఎక్కువ కారం ఉంది. నాకిరా అయిపోయింది. ఇదే నాకు పిత్త మరి. నాకు వీడు ఎక్కువ నాకేనా నీకు నాకిన రా. ఓ మంచిగా మంచిగా కారం ఉన్నది నాకు రా. ఘోర కారం ఫస్ట్ పిక్ నాకు ఉంది. కారం మాత్రం ఘోరంగా ఉంది. కారం లేదనుకొని మేము యాక్టింగ్ చేస్తున్నాం అనుకుంటారు మస్తు మంది చూసేటోళ్ళు, కానీ తిన్నోళ్ళ తెలుస్తుంది కారం. నువ్వు నాకా నన్ను ఎందుకు రెడీ నన్ను ఎందుకు అడుగుతున్నావు రెడీ అని. సపోర్ట్ రెడీ 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 1 2 3. అది కలర్ వద్దు నాకు. ఎదురా జోలో చిప్ ఎదురా నాకు రెడీయా రెడీ రెడీ లెట్స్ గో. బర్రే అయిపోయింది పని అంటే పోయావా మనతో ఇది మొత్తం ఒక్కని ఎదురు అయ్యా చచ్చిపిస్తారు కొంచెమే. ఏ వద్దురా నువ్వు తాగలే ఇంకా నాకు నాకే అయిపోయింది. ఇంకా గింతకి బాగా ఒక్కటి నిమిషం మండుతుంది. అంత తీగ చాక్లెట్ తిన్నట్టే ఉన్నా సేమ్. అంటే చాక్లెట్ మొత్తం తింటే ఏమనిపిస్తలే కావచ్చు, డాక్టర్ పాత్ర ఘోరంగా ఉంది. నాకిన ఒక్కడేసారి అది ఉన్నది కారం కారం ఉన్నది. సో వీడియో చెప్పి చూడు కానీ వీడియో ఎక్కువ దారా చూడు ఎందుకు నాదే ఫస్ట్ తిన్నది మండుతుంది చెప్తలేదు. మంటలే మంటలే అన్నాడు. ఫస్ట్ నాకినప్పుడే మండుతుంది, తర్వాత తీయవు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నీళ్ళు తాగుతాడు గుట్ట గుట్ట. అయితే ½ లీటర్ లేదు తాగిండు. మంటలే యారా తాగినప్పుడే మండుతుంది, తర్వాత చెప్తాడు. కాకపోతే ½ లీటర్ లేదు తాగాలి. మ్యాండేటరీ అది. నా చేతిలో గడ్డ దారా చూడడానికి అయితే పెడుతుంది ఇప్పుడు. చర్రా నీకు పెడితే ఎంత ఏం కాదు అది చల్తా తిను. నాకు ఒకటేసారి నాకు చెప్పు తిన్నాడు కావచ్చు దగ్గర దగ్గర అంటే 25,000 రా. 50,000 ఏ ఒకటేసారి గట్ల నాకదు. ఏం కాదు నాకు ఒకసారి, నాకు మొత్తం ఒకసారి నాకు ఏం కాదు. డైరీ మిల్క్ లెక్క గట్లే ఉంటుంది ఫస్ట్, కానీ తర్వాత నాకు ఒకసారి నాకు అలుగుతుందానా. అంటే చాక్లెట్ బాగా తింటే ఏమనిపిస్తలే కావచ్చు. మీద మీద నాకెవరికల్లా అట్టుంది. అది ఫస్ట్ ఏమంటుంది ఆ చేతికి ముట్టుకుంటుంటే అది కూడా నాకిండు. అంటే ఈ చేతి కూడా నాకి తర్వాత మండది ఉన్నది మండుతుంది. ఏదో ఘాట్ వస్తుంది అంత మండుతుంది. వీడియోనే ఆన్ చేయలే మళ్ళీ నా కాలే. ఉన్నది కానీ కొంచెం దానత లేదు. జోలో చెప్పంత లేదా దానత లేదు, అందుకనే 100 తిన్నాడు. మరి ఉత్తానే నాకు దానికంటే ఎక్కువ అనిపిస్తుంది కారం. నాకైతే ఫస్ట్ నాకినప్పుడు అయితే సుర్రు మనది నాకే అట్లా నాకినా గీత ముక్క. సో జోలో చిప్ లో నుంచి కొత్తగా లాంచ్ అయిన ఈ ప్రోడక్ట్ అయితే గైస్ మేము టేస్ట్ చేసినాం. మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. మరీ చెప్తున్నాయి జోలో చిప్ కు సంబంధించిన ఏ ప్రోడక్ట్లు తినకూర్రి. ఇవి బాగా తింటే అల్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి మస్తు మంది చెప్పారు. అందు గురించి మేము బంద్ చేసినాం, పనిష్మెంట్ ఎలా పెట్టాడు అది ఇది. సో మీరు కూడా తినకండి. కానీ టేస్ట్ మాత్రం ఘోరంగానే ఘోరం కారం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలు చూస్తారు ఎక్కువ మంది మన వీడియోస్. సో మీరు తెప్పించి ఇంకో పోరాన్ని తినబెడతా అది అంటే మాత్రం వాళ్ళు చచ్చిపోతారు. చూడండి మాత్రం ట్రై చేయకూరి. కారం మాత్రం ఘోరంగానే ఘోరంగా ఉంది. మాకే ఇంతగా మేము స్పైసీ తింటాం ఇంత కారం అనిపిస్తుంది.
ఇక కారం ఎక్కువ తినడం వల్ల ఉంటే మాత్రం చచ్చిపోతారు కడుపుమంట కానీ. ఇది తింటే ఇప్పటి వరకు అయిపోయింది. ఇంత దగ్గర ఒక 1 minute అయింది కావచ్చు. మడతలేదా? లేదు నాకు ఇంకా మడుతుందిరా. జోలొచ్చి తిన్నాం అనుకో ఒక దగ్గర అయిపోయినాక 20 నిమిషాలు దాకా ఉంటుంది నొప్పి. ఇంకా గా సాసు అయ్యో బాత్రూమ్ అయితే డైరెక్ట్ అది ఇప్పుడు సాస్ ఉంటది, అదైతే ఇంకా డేంజర్. ఇంత తింటేనే జింగని కొద్దివాడు జోలు చిప్ తినే పస్తారు వద్దు. గిల్ల తెలియదు వాళ్ళకి వాళ్ళు ఏంటి సాసా ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం తిన్న పొడుగు సాస్ ఏదైతే ఉందో ఆ సాస్ తెప్పించి అందరి మీద ప్రాంక్ చేద్దాం. నీ మీద ఏం తిరా వాళ్ళ మీద వేద్దాం. అందరి మీద మిర్చిలైనా దేంట్లో ఒక ఆంట్లో పెట్టి సో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లా వస్తుంది ఇంకా దాన్ని. పోయినసారి నా మీద చేద్దాం కూడా వీళ్ళు ప్రాంక్ కెమెరామెన్ మీద అయింది. సో ఈ వీడియో మీద మీకు కామెంట్ అయితే పెట్టారు, లైక్ చేయరు. ఈ సాస్ ప్రాంక్ అని ఏడా కామెంట్ పెట్టకూడదు, మీరు కామెంట్ పెడితే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతుంది. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.